మన తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన కాళోజీ నారాయణరావు గారి జయంతి సందర్భంగా మనము ఈరోజు తెలుగు భాషా దినోత్సవాన్ని మనము జరుపుకుంటున్నాము. సో నాకు కాళోజీ నారాయణరావు గురించి మరీ ఎక్కువగా తెలియదురా, నాకు తెలిసింది ఈరోజు రాజేందర్ సార్ గురించి మాట్లాడడం. సో రాజేందర్ సార్ నిజంగా చెప్పాలనంటే సార్ చాలా ఏమంటారు, అన్నిట్లలో ఉంటారు సార్, ఆల్ ఇన్ వన్, ఆల్ రౌండర్. కంప్యూటర్ వర్క్ అయితేనేమి, తర్వాత ఇంకా ఏ ఏ రకమైన పని అయినా కూడా నెమ్మదిగా పని మెయిన్గా పని చేస్తాడు. ఏమంటారు, మాటలు తక్కువ, పని మాత్రం పర్ఫెక్ట్గా చేస్తాడు. ఓకే, సో మన స్కూల్లో యూడైసి సంబంధించిన విషయం నేను నిజంగా ఇది ఇదివరకు కూడా చెప్పిన, బట్ స్టాఫ్లో మన దగ్గర 10th క్లాస్లో స్పందనేనా తనను ఓపెన్లో రాయించాల్సి వస్తే యూడైస్లో ఆమె నేమ్ ఎక్కేయడం జరిగింది. అదేవిధంగా నైనిషా పేరు కూడా, మిగిలిన వాళ్ళందరినీ కూడా యూడైస్లో చేసి సార్ మన స్ట్రెంత్ పెరగడానికి చాలా దోహదపడుతున్నారు. అంతేకాకుండా రాజేందర్ సార్ అంటే ఏదో ఇక్కడ కనబడ్డట్టు కాదురా, సార్ రాస్తే లెసన్ ప్లాన్స్ కానీ యూనిట్ ప్లాన్స్ కానీ ఒక మన స్కూల్ మన మండల్లో ఉన్నారు కాదు, మన డిస్టిక్లో ఉన్న తెలుగు టీచర్స్ అందరూ కూడా సార్ రాసే యూనిట్ ప్లాన్స్ ని ఫాలో అవుతున్నారు అనడంలో అతిశయోక్తి లేదు. అది మన సార్ యొక్క గొప్పతనం. సారే నిజంగా సార్ బయటికి కనబడరు కానీ చాలా అనర్గళమైన గ్రంథం. సార్ దగ్గర నుంచి మనం విజ్ఞానాన్ని కానీ జ్ఞానాన్ని కానీ మనం ఒడిసి పట్టుకోవాలి. మీరు ముఖ్యంగా ప్రతి ఒక్కరు సార్ దగ్గరికి వెళ్ళి మీరు మీకు అడిగిన దాన్ని ఖచ్చితంగా చేస్తారా? ఓకే ఓకే రాజేందర్ సార్, వన్స్ అగైన్ తెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలు. తదుపరి కార్యక్రమాలు కొనసాగించాలని మొదటగా ఈ కార్యక్రమానికి స్వాగతోపన్యాసం ఇవ్వాల్సిందిగా మన తెలుగు ఉపాధ్యాయులు శ్రీ ఎం రాజేందర్ సార్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. దయచేసి రావాల్సిందిగా కోరుతున్నాం. ప్రధానోపాధ్యాయులు మరియు నాతోటి ఉపాధ్యాయులు అలాగే కొత్తగా చేరినటువంటి మన స్టాఫ్లో చేరినటువంటి స్వాతి గారికి మరియు విద్యార్థులందరికీ తెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా మనము కేవలం కాళోజీ గారి గురించి మాత్రమే కాకుండా ఇంకొక 2 విషయాలు చెప్పుకోవాలి. కాళోజీ గారు వెలుగులోకి వచ్చినటువంటిది మరీ ఎక్కువగా అంటే ఆయన యొక్క ప్రాంతీయవాదం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలనేటువంటి ఒక పెద్ద లక్ష్యంతో ఆయన తన యొక్క కవితను ఆయుధంగా వాడి నాయకుల్ని, అధికారుల్ని, ప్రజలందరినీ కూడా ఉద్యమంలో ఉరికించినటువంటి వ్యక్తి. అప్పుడు
ఉద్యమంలో రెండు జిల్లాలు, ఒకటి వరంగల్ జిల్లా, రెండోది కరీంనగర్ జిల్లా. వరంగల్ జిల్లా మేధావులకు, కళాకారులకు, కవులకు ఒక పెద్ద వేదిక అయితే, తెలంగాణ ఉద్యమానికి సిద్ధాంతాన్ని అందిస్తే రాజకీయ వేదికగా కరీంనగర్ నిలిచింది. ఇక్కడ నుంచి సిద్ధాంతం స్టార్ట్ అయితే దాని ఇంప్లిమెంటేషన్ అంతా కరీంనగర్లో. తెలంగాణలో ఉన్న 10 జిల్లాలకు తెలంగాణ ఉద్యమాన్ని వ్యాప్తి చేయడానికి ఈ 2 జిల్లాలు మాత్రమే ఎక్కువగా భూమికను పోషించినాయి. ఇంకా మరి చెప్పుకుంటే వరంగల్ జిల్లా తెలంగాణ ఉద్యమంలో చాలా గొప్ప పాత్ర. 1969లోనే 1969లో మన కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు, ప్రొఫెసర్స్ తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎదిరించి మాట్లాడడం కోసము వీళ్ళేం పోరాటం ఏమీ లేదు, జస్ట్ ర్యాలీ తీసి, మామూలుగా మనం ర్యాలీ తీస్తాం కదా సైలెన్సర్, అట్లా ర్యాలీ తీస్తున్నందుకు ఆనాడు ఉన్నటువంటి ఆంధ్ర ప్రభుత్వము సుమారు 300 పైచిలుకు మంది విద్యార్థుల్ని కాల్చి చంపేసి రోడ్డు మీద. అట్లాంటి ఘాతుకం నుంచి మనం 2014లో బయటపడ్డాం. ఆ బయటపడడానికి ప్రధాన భూమికైనటువంటి వాళ్ళు ఇద్దరు. ఆ ఇద్దరు మన ఈ వరంగల్ జిల్లా ప్రాంతం వాళ్ళే. ఒకరు తెలంగాణ ఉద్యమానికి సిద్ధాంతాన్ని రూపొందిస్తే, ఇంకొకరు తెలంగాణ ఉద్యమానికి భూమితో నిర్మించినటువంటి వ్యక్తి. వాళ్ళిద్దరు, ఒకరు తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ గారు, రెండవది ప్రజాకవి కాళోజీ నారాయణరావు గారు. మనం ఇక్కడ కొత్తపల్లి జయశంకర్ సార్ గారి యొక్క అది ఎందుకు బాగా చేసుకోలేకపోతాను. రెండవది తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం మనకు జూన్ 2వ తారీఖున అయిపోతుంది. అప్పుడు మనం స్కూల్ సెలవులు, మేము సార్లు టీచర్స్ వస్తాం, అందరం ఆ ప్రోగ్రాం జరుపుకొని వెళ్ళిపోతాం. ముఖ్యంగా రోజు మనం మాట్లాడేటువంటి మన మాతృభాష, మన తెలుగులో ఉండేటువంటి మనం మాట్లాడేటువంటి చిన్న చిన్న పదాలతోటి అందరికీ అర్థమయ్యేటువంటి రీతిలో రచనలు చేసి తెలంగాణ యొక్క అస్తిత్వాన్ని నిలిపినటువంటి వ్యక్తి ఈయనైతే ఇంకొకరిని గుర్తు చేసుకోవాలి మనం. దాశరథి కృష్ణమాచార్య, మనకు 10th క్లాస్లో పాఠం కూడా ఉంటుంది, 10th వాళ్ళలో తెలుసు. రంగాచార్య గారు ఏమంటారు? తెలంగాణ ఉన్న గడ్డి పోసయును సంధించని కృపాన్నము. మనుషులు కాదు, ఇక్కడ ఉండేటువంటి చెట్టు చేమ చివరికి గడ్డి పరక కూడా తెలంగాణ ఉద్యమంలో పోరాడుతుంది. గడ్డి పరకలు కూడా మన తెలంగాణ నేల కోసం కొట్లాడతాయని చెప్పినటువంటి వ్యక్తి కృష్ణమాచార్య గారు. ఇలాంటి గొప్ప గొప్ప కవులు ఇప్పుడు మనం తెలుగు చదవడమే చాలా కష్టంగా ఉంది, కానీ ఒకప్పుడు ప్రతి రాజ్యంలో తెలుగు కవులది మాత్రమే రాజరికం, తెలుగు పండితులు చెప్పినటువంటిది మాత్రం వినేటువంటి వాళ్ళు, వాళ్ళ ఆలోచనలతోటే రాజ్యాలు నడిచేటువంటివి, ఆస్థానం కవులు ఉండేటువంటి వాళ్ళు రాజు దగ్గరనే ఉండేటువంటి వాళ్ళు. ఈ కవిపరిచయాలు చూస్తే మీకు తెలుస్తుంది. కవిపరిచయాలలో ఏముంటుందా? పలానా రాజు దగ్గర ఆస్థాన కవిగా ఇతను ఉన్నాడు. స్వయంగా రాజులు కూడా గొప్ప గొప్ప కావ్యాలు రాసింది. మన తెలుగు భాషను ఎంతో గొప్పదని చెప్పినటువంటి వ్యక్తి శ్రీకృష్ణదేవరాయలు. దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పాడు. ఆయన ఒక రాజు, కానీ తెలుగు భాషతో ఉన్నటువంటి తెలుగు భాష పైనటువంటి మక్కువతోటి చాలా గొప్ప గొప్ప గ్రంథాలు రాశాడు. ఆయన రాసినటువంటి అముక్తం అనేటువంటి గ్రంథము పంచమహాకావ్యాలలో ఒకటి. మన తెలంగాణ విషయానికి వస్తే, తెలంగాణ భాష విషయానికి వస్తే, తెలంగాణలో
ఎంత గొప్ప కవులు అంటే ప్రజలకు ఉపయోగపడేటువంటి భాషలో, ప్రజలకు అర్థమయ్యేటువంటి భాషలో ప్రజా సమస్యలను తీసుకొని సుమారుగా 11వ శతాబ్దం ముందు నుంచి కూడా ఇక్కడ శాసనాల రూపంలో అయితే ఏంటి, కవులు అయితే ఏంటి, కావ్యాలు రాస్తున్న వ్యక్తులు స్వచ్ఛందంగా ఎలాంటి అనువాద గ్రంథాల నుంచి, సంస్కృత గ్రంథాల నుంచి తీసుకోకుండా ప్రజలలో నుంచి కవిత్వాన్ని, కథను తీసుకొని సొంతగా కావ్యాలు నిర్మించినటువంటి నేల మన ఈ తెలంగాణ. ఎక్కడో భారతంలోనో ఏదో రామాయణంలో కథలు తీసుకొని మనం రాయలే, ప్రజల్లో నుంచి వెళ్ళే కథానాయకులను తీసుకొని రాసినటువంటి వ్యక్తులు మన తెలుగు ప్రాంతం వాళ్ళు. మనకు ఆకోవలోనే 8th క్లాస్లో ఒక పాఠం ఉంటుంది. ఏంటిది అది? 3వ పాఠం 8th క్లాస్. బండారి బసవన్న ఒక భక్తుడు. మామూలుగా మనకు తెలుగు సాహిత్యం తీసుకున్నట్టయితే గొప్ప గొప్ప రాజులు లేదా దేవుళ్ళు మాత్రమే కథానాయకులుగా ఉంటారు. కానీ మన తెలంగాణ సాహిత్యంలో, మన ప్రజా సాహిత్యంలో సామాన్య ప్రజలు కథానాయకులుగా ఉంటారు. అలా ప్రజల కోసము ప్రజా కవిత్వం రాసినటువంటి వాళ్ళలో ఇటీవల కాలంలో మనకు ఈ తెలంగాణ రావడానికి ప్రధాన భూమిక పోషించినటువంటి వారు కాళోజీ గారు. మరి సందర్భంలో మనం గుర్తు చేసుకోవాలి, కాళోజీ గారు ఇంత ప్రజాసేవ చేశారు, ఇన్ని రచించారు కదా, మరి ఆయన ఏం చదువుకున్నాడంటే ఆయన న్యాయశాస్త్రం చదివాడు, లా. కానీ న్యాయశాస్త్రం కంటే ఎక్కువగా కూడా ఆయన ప్రజల కోసం ప్రజా ఉద్యమాలలో పాల్గొని ప్రజలందరినీ కూడా కూడగట్టుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రభుత్వం ఎవరున్నా సరే ఆయన ఏమాత్రం భయపడకుండా ప్రశ్నించడమే ఆయన జన్మ హక్కులాగా జీవించారు. ఎప్పుడు ప్రజల కోసం ఆలోచించడం వ్యక్తి. సో ఇలా ఇది ఆయన యొక్క 111వ జన్మదినం. 111వ జన్మదినం. తెలంగాణ వచ్చిన వెంటనే 2014లో తెలంగాణ వస్తే అప్పటికప్పుడు వెంటనే ప్రకటించారు. 2015లో ఆయన యొక్క శతాబ్దోత్సవాలు తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా జరపడం జరిగింది. అప్పటి నుంచి తెలంగాణలో కవులని, కళాకారుల్ని సన్మానిస్తూ ఆయన పేరు మీద అవార్డులు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది ప్రతి సంవత్సరం. సో అట్లా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వము అధికారికంగా ప్రతి సంస్థలో ఆయన యొక్క జయంతిని జరపాలనేటువంటి ఉత్తర్వులు ఇప్పటికీ 11 ఏళ్ళుగా అవి అమలవుతూనే వస్తూ ఉన్నాయి. అట్లే పోతే ఇప్పుడు చాలామంది తెలంగాణ వాళ్ళు అంటే మిగతా వాళ్ళను ఓర్వరు అనేటువంటి ఒకటి ఉన్నది. ఎందుకంటే ఆంధ్రాలో కొట్టినాం కదా మనం, కానీ తప్పు. మరి ఈయనకు మనం ఇంత గౌరవిస్తున్నాం కదా, మన తెలంగాణ భాషకు మూలంగా మనం చెప్పుకుంటున్నాం కదా, మరి ఈయన ఇక్కడ మన ప్రాంతంలో జన్మించిన వ్యక్తి కాదు. ఈయన ఎక్కడో కర్ణాటకలో జన్మించి ఇక్కడికి వాళ్ళ ఫాదర్స్ ద్వారా, వాళ్ళ పూర్వీకుల ద్వారా ఇక్కడికి నివాసం వచ్చినటువంటి వ్యక్తులు. మరి వాళ్ళని మన వల్ల చూసుకుంటున్నాం. ఇక్కడ నుంచి వాళ్ళు దోసుకుపోవడం కోసం రాలేదు, మన లోపల భాగమే జీవించడం కోసం వచ్చిన వాళ్ళు. మన కోసం కొట్లాడేళ్ళు, మన అస్తిత్వం కోసం, మన ఉనికి కోసం జీవితాంతం పోరాడేళ్ళు. అంటే మనలో భాగమైనటువంటి వాళ్ళని మనం ఎప్పుడూ దూరం చేసుకోము. మన నుంచి దోసుకుపోయేటువంటి వాళ్ళని మాత్రము. సందర్భంలో కాళోజీ గారు అంటాడు, తెలంగాణను మోసం చేస్తే ప్రాంతేతరుడు అయితే, వేరే ప్రాంతం వాడైతే వాడిని ప్రాంతం దాకా తరిగికొడదాం. అదే మనోడు, మన ప్రాంతం వాడు మనల్ని మోసం చేస్తే వాడిని ఈ ప్రాంతంలోనే బొంద పెడదాం అన్నాడు కాళోజీ గారు. ఎవరిని కూడా వదిలిపెట్టలే. పెద్ద పెద్ద వేదికల పైన ఎంతోమంది నాయకులు ఉండేటువంటి సందర్భంలో ఎవరికి భయపడకుండా, మీరు కనుక మన ప్రాంతం వారిని మోసం చేస్తే ఈ ప్రజలు మిమ్మల్ని ఇక్కడిని పొంద పెడతారని చెప్పేసి ఏమాత్రం జంకు లేకుండా చెప్పినటువంటి వ్యక్తి కాళోజీ నారాయణరావు గారు. సో ఆయన యొక్క జన్మదిన సందర్భంగా తెలంగాణ భాష దినోత్సవం జరుపుకోవడం అనేటువంటిది చాలా అందరం గర్వించదగ్గ విషయము, చాలా గొప్ప విషయం. నిజానికి ఇలా బాగా రాసుకున్నా కానీ ఇది
ఈ విధంగా అంటే అద్భుతమైన వేదిక ఏర్పాటు చేయడానికి కారణమైనటువంటి మన ప్రధానోపాధ్యాయులు, నన్ను చాలా గొప్పగా సన్మానించినటువంటి స్టాఫ్ అందరికీ, అందరూ శ్రద్ధగా, నిజంగా ఫస్ట్ టైం వింటున్నా, ఇంత చూస్తున్నా ఎవ్వరు ఏం మాట్లాడకుండా శ్రద్ధగా వింటున్నారు. సో ఇట్లే కార్యక్రమం అయిపోయేంత వరకు కూడా సహకరిస్తూ ప్రోగ్రామ్ని మంచిగా ముందుకు పోయే విధంగా సహకరించాలని నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు సార్. రాజేందర్ సార్ చాలా అద్భుతంగా మాట్లాడారు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ ఎన్ వేణుగోపాల స్వామి సార్ గారు ఆహ్వానిస్తారు. మన తెలంగాణ భాషకు ప్రాణం పోసింది మన పల్లెలో ఉండే మాండలికాలు, సామెతలు, పొడుపు కథలు. ఈ భాషా దినోత్సవం సందర్భంగా మన విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించడానికి సిద్ధంగా ఉన్నారు. ముందుగా కాళోజీ నారాయణరావు గారి గురించి మాట్లాడడానికి కొందరు విద్యార్థులను ఆహ్వానిస్తున్నాం. అలాగే తెలంగాణ భాషా దినోత్సవం గురించి, తెలంగాణ భాష గొప్పదనం గురించి ఉపన్యాసించడానికి మరికొంతమంది విద్యార్థులు వేచి ఉన్నారు. తర్వాత మన సంస్కృతిలో భాగమైన సామెతల పద్య పఠనం, పొడుపు కథలు, పాటలు, నృత్య ప్రదర్శనలు మరియు కాళోజీ కవిత పఠనం వంటి కార్యక్రమాలను కూడా విద్యార్థులు ప్రదర్శిస్తున్నారు. అందరూ తమ ప్రతిభను ప్రదర్శించవలసిందిగా కోరుతున్నాం. హర్షిత్ మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. తెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలు. శతక పద్యాలు. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, లేచే తమ్ము, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమంటూ తథ్యము సుమతి. ఉపకారికి నుపకారము విపరీతము కాదు చేయ వివరింపంగా, అపకారికి నుపకారము నిపమెన్నలు చేయవాడు నెప్పరి సుమతి. బలవంతుడు నాకేమని పలువులతో నిగ్రహించి పలుకుడ మేళ, బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావెద సుమతి. చావెద సుమతి. వినదుగనెవ్వరు చెప్పిన వినంతన వేగపడగా వివరింపదగున్, గనిగల్ల నిజము తెలిసిన మనుజుడే ఓ నీతి పరుడు మైలో సుమతి. థ్యాంక్ యూ హర్షిత్. 10th క్లాస్ వర్ష వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. గుడ్ ఆఫ్టర్నూన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు. తెలంగాణ భాష దినోత్సవ శుభాకాంక్షలు. తల్లి గర్భం నుండి ధనముదేడెవ్వడు, వెళ్ళిపోయిన నాడు వెంట రాదు, లక్షాధికారైన లవణమను ముఖానికి మెరుగు బంగారము మింగబోడు, విత్తన మార్జు చేసి విర్రవీయుడే గాని గూడబెట్టిన సొమ్ము కుడవబోడు, పొందుగా అరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి. థ్యాంక్ యూ వర్ష. 9th క్లాస్ సాత్విన్ వచ్చి మాట్లాడాల్సిందిగా.
అందరికీ తెలంగాణ భాష దినోత్సవ శుభాకాంక్షలు. మనిషి ఎంత మంచివాడు చనిపోయిన వాడిని చెడును వెనువెంటనే మరుస్తాడు, కానీ మంచినే తలుస్తాడు. మనిషి ఎంత చెడ్డవాడు, బ్రతికి ఉన్న మనిషిలోని మంచిని ఎప్పుడూ గుర్తించడు, చెడును వెతికి గెలుపుతాడు. మనిషి ఎంత మంచివాడు, చనిపోయిన వాని చెడును వెనువెంటనే మరుస్తాడు, కానీ మంచినే తలుస్తాడు. మనిషి ఎంత చెడ్డవాడు, బ్రతికి ఉన్న మనిషిలోని మంచిని ఎప్పుడు గుర్తించడు, చెడును వెతికి గెలుపుతాడు. థ్యాంక్ యూ సాత్వి. 9th క్లాస్ సాయిరామ్ వచ్చి మాట్లాడాల్సింది. తెలంగాణ భాష శుభాకాంక్షలు. ప్రాంతం వాడే దోపిడీ చేసే ప్రాంతేతరులను దూరం కాక తరుముతాం. ప్రాంతం వాడే దోపిడీ చేస్తే ప్రాణంతోనే పాదర వేస్తాం. దోస్తుగా ఉండే వారితో మేమును దోస్తే చేస్తాం, ప్రాణం ఇస్తాం. ఎంతకు అంత అన్న ధోరణితో చింతమనే బ్రతుకును సాగిస్తాం. తెలంగాణ మీది తీరానికి దూరాన ఉన్నది. ముంచే యత్నం చేస్తే తీరం, మునుగును తప్పక. థ్యాంక్ యూ సార్. 9th క్లాస్ ప్రగతి వచ్చి మాట్లాడాల్సింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ భాష దినోత్సవ శుభాకాంక్షలు. పాట అనేది మన సంస్కృతిలో భాగమైన కొనసాగుతుంది. పని పాటలు ఆటపాటలు అంటూ పనిలో ఆటలు పాటలు కనిపిస్తాయి. అంతేకాకుండా పండుగల్లో జాతరల్లో వివిధ సందర్భాలలో పాటలు పాడతారు. అసలు మన పుట్టుక నుండే పాటలతో సంబంధం ఏర్పడుతుంది. మనం పుట్టినప్పుడు శిశువుగా ఉన్నప్పుడు నీళ్లు పోయడం, అన్నం తినిపించడం, పాటలు పాడించడం, నిద్రపుచ్చడం మొదలైన సందర్భాలలో ఎన్నో పాటలు మన సంస్కృతిలో అంతర్భంగా వినిపిస్తాయి. అటువంటి ఆ శిశు దాశంలో వెనుకటి తరం నుండి మనకు వినిపిస్తున్న కొన్ని పిల్లలు పాటలు తెలుసుకున్నాం. థ్యాంక్ యూ ప్రగతి. 8th క్లాస్ సానియా వచ్చి మాట్లాడాల్సింది. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. తెలంగాణ భాష దినోత్సవం శుభాకాంక్షలు. బాలగేయాలు. ఏడవకు ఏడవకు నా చిట్టి పాప, ఏడుస్తూ నీ కళ్ళు నీళ్ళలు కారంగానే చూడలేము పాప, పాలైన కారమే బంగారు కళ్ళ. కాకి కాకి గబ్బర కాకి, కాకి నాకు ఈకే ఇచ్చే ఈకను తీసి అమ్మకిస్తే అమ్మ నాకు అటుకులు పెట్టే అటుకులు తీసి పంతులుకిస్తే పంతులు నాకు పద్యం చెప్పే పద్యం తీసి మామకిస్తే మామ నాకు పిల్లనిచ్చే పిల్ల పేరు మల్లె మొగ్గ, నా పేరు జమల. వానదేవుడా వరి చేన్లు పండాలి వానదేవుడా, నల్లాని మేఘాలు వానదేవుడా, చల్లంగా కుర్రాలి వానదేవుడా, మా ఊరి చెరువంత వానదేవుడా, అలుగులు పారాలి వానదేవుడా, పచ్చంగా చేరంత వానదేవుడా, పంటలు పండాలి వానదేవుడా. థ్యాంక్ యూ సానియా. 8th క్లాస్ శ్రీనిధి వచ్చి మాట్లాడవలసింది. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. తెలంగాణ భాష దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. నీతి కథలు. బంగారు బాతుగుడ్డు. ఒక ఊరిలో కృష్ణయ్య అతని భార్య ఒక బాతు పిల్లను తెచ్చి పెంచుకుంటున్నారు.
అది పెరిగి ఒక బంగారు గుడ్డును పెట్టింది. కిష్టయ్య దంపతుల ఆనందానికి అంతులు లేవు. అట్లా ప్రతిరోజు పెట్టే బంగారు గుడ్డును చూడగానే దురాశ కలిగింది. దాని పొట్టలోని బంగారు గుడ్లన్నీ ఒకేసారి తీసుకోవాలని అనుకున్నారు. పొట్ట చీల్చి చూశారు. ఒక్క బంగారు గుడ్డు కూడా లేదు. నెత్తి నోరు కొట్టుకుంటూ దుఃఖించారు. నీతి: దురాశ దుఃఖానికి మూలం. థ్యాంక్ యూ. సింహం చిట్టెలుక. ఒక అడవిలో సింహం ఉండేది. అదే అడవిలోని చెట్టు కింద ఖండంలో చిట్టెలుక నివాసం ఉన్నది. ఒకరోజు సింహం వేటాడి అలసిపోయి చెట్టు కింద పడుకున్నది. చిట్టెలుక అటు ఇటు తిరుగుతూ సింహం కాలుకు తగలగానే సింహం కోపంతో పంజాతో పట్టుకున్నది. వణుకుతూ విడిచిపెట్టమని, ఎప్పుడైనా నీకు ఉపకారం చేస్తానని దీనంగా వేడుకున్నది. చిన్న ప్రాణివి, నీవు నాకు ఉపకారం చేస్తావా అని హేళనగా నవ్వుతూ పో అని వదిలిపెట్టింది. కొద్ది రోజుల తర్వాత సింహం వేటగాని వలలో చిక్కుకున్నది. చిట్టెలుక సింహం బాధను గమనించి జాలిపడి వల తాళ్లను కొరికింది. సింహం నన్ను క్షమించు అని సిగ్గుపడుతూ చిట్టెలుకతో అన్నది. అప్పటి నుండి సింహం చిట్టెలుక స్నేహంగా ఉన్నాయి. నీతి: ఎంత చిన్నవారినైనా కించపరచరాదు. వెరీ గుడ్. అయిపోయిన చిన్న చిన్న కథలు మాకు చిన్నప్పుడు మన పెద్ద బాక్స్లో ఉండేవి. ఇప్పుడు ఇక్కడ రేపు పోటీ అని చెప్పినాక కళా ఉత్సవం లోపల స్టోరీ టెల్లింగ్ ఒకటి ఐటమ్. స్టోరీ టెల్లింగ్ అనేది ఒక పోటీ అన్నమాట. స్టోరీ చెప్పగానే అర్థం కావాలి. అమ్మాయి చాలా చక్కగా చెప్పింది. అందుకు మన యొక్క సార్ యొక్క ప్రజ్ఞ ఉదాహరణ. సారు నేను ఎక్కువ ఆఫీస్ పని వాడుకుంటున్నాను. సారు తెలుగు సార్ కానీ డీటెయిల్ తెలుసు సార్, అన్ని రకాల సర్వీస్ చేస్తారు. నేను అతన్ని ఎక్కువ వాడుకోవడం బట్టి మీ లాస్ అవుతుంది. ఇక్కడ నుంచి మనకు కంప్యూటర్ సార్ ఉన్నాడు. సారు మళ్ళీ మేము ఇద్దరం కలిసి బడి పని చేసి సార్ కొంచెం పిల్లలకు ఉపయోగపడే సార్ కొంచెం రిలీఫ్ ఇద్దాం అనుకుంటున్నాం, ఇవ్వాలి అనుకున్నాం. కంప్యూటర్ సారు తర్వాత మన సునీల్ సారు నేను కలిసి ఏదో ఆ పని అంతా చేసుకొని నేను ఇంట్లో మార్కులు కొడతాను, కానీ కొన్ని పని చేయాలి. సార్ ఒక 2 రోజులు ఒక్క రోజులో తయారు చేసింది. కథ చెప్పేదాన్ని ఆ అమ్మాయి ఇట్లా చెప్పింది, ఒక్క అక్షరం కూడా తప్పుకోకుండా మంచిగా కథ అర్థమయ్యేలా మంచిగా చదివింది. ఒకసారి చెప్పాలి కొట్టండి పాపం. వెరీ గుడ్. 8th క్లాస్ సాత్విక్ వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. తెలంగాణ భాష దినోత్సవం శుభాకాంక్షలు. ఎప్పుడు సంపాదన అప్పుడే బంధువుల స్థలాన్ని ఎట్లన్నా చెప్పలుగా జరిగిన కప్పలు 10,000 చేరు కలరాసుమతి లావుగల వాడి కంటను భావింపక నీతిపరుడు బలవంతుండవు గ్రామంబంతా గజములు మావటి వాడిక్కినప్పుడు మహిళ సుమతి. థ్యాంక్ యూ సాత్విక్. 8th క్లాస్ శివతేజ వచ్చి మాట్లాడవలసింది. ఒకే ఒక చిరి సుక్క లక్ష మొదలకు కదలిక అన్నాడు బైరాన్. నిజమేనా అది? మరి నేను ఒకేలాగా పోసిన సిరసీసల కొద్దీ కాదు, పీపల కొద్దీ ఏ ఒక మెదడు కదిలినట్టు లేదు. మొదట నా మెదడులో ఉండగా కదలిక మరోడి కదిలించు. థ్యాంక్ యూ శివతేజ. 6th క్లాస్ అఖిల్ వచ్చి మాట్లాడవలసింది.
చాలా చక్కగా ప్రదర్శన ఇచ్చారు. ఇప్పుడు మనకు జ్ఞానాన్ని పంచే మన ఉపాధ్యాయులు సందేశాలు విందాం. మొదటగా మన ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ ఎన్ వేణుగోపాల స్వామి సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మూడే సార్లు టక్ 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 అంతే. ఎప్పుడైనా 3 సార్లు చక్కగా చెప్తున్నారు పిల్లలు. మరి తెలుగు అంటే మాకు చాలా ఇష్టం. తెలుగు మీడియా చదివాం మేమంతా దాదాపుగా. నాకు ఇంకా తెలుగు అంటే చాలా బాగా ఇష్టం, చాలా పసందుగా అనిపిస్తుంది తెలుగు అంటే. పాయసాన్నము కన్నను పాలక నిన్న జుంటి గడ్డల కన్నను వెనకన్నా తేనెలూరు నా భాష తెలుగు భాష అమ్మ నేర్పిన నా భాష మాతృభాష. ఎవరికైనా తల్లి మనకు చిన్నప్పుడు మనం నేర్పిన భాష మాతృభాష. మన మాతృభాష ఏంటంటే మీరు తెలుగు చెప్తారు. అదే ఇస్లాం మతం వాళ్ళు ముస్లిం వాళ్ళు చెప్తారు, వాళ్ళు ఉర్దూ చెప్తారు, వాళ్ళు నేర్పారు. ఆ విధంగా భాషలు వేదంటే మాతృభాషలో కూడా చదువుకున్న తర్వాత మనం ఏదైనా నేర్చుకోవచ్చు. 5th దాకా మాతృభాష చదివితే మాతృభాష ద్వారా హిందీ నేర్చుకోవచ్చు, మాతృభాష ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. కాబట్టి మాతృభాషలో మనము స్టాండర్డ్గా ఫౌండేషన్ పునాది బాగా ఉంటే ఏదైనా ఉంటుంది. దాంతో మనం అర్థం చేసుకుంటాం. మాట్లాడే మనం ముస్లిమ్స్ పక్కకు ఉంటే ఒక 2 నెలల్లో మనం మాట్లాడొస్తుంది, కానీ చదవరాదు రాయరాదు. కాబట్టి మనకు మన యొక్క భాష అనేది దేశ భాషలో కూడా లెస్స. తెలుగు లెస్స అంటే ఇప్పుడు లెస్ అయిపోతాను. తెలుగు లెస్ అంటే ఎలిఎస్ఎస్ లెస్ తక్కువైపోతాను. తెలుగు మాట్లాడితే చిన్న చూపు చూస్తున్నారు. అది కాదు, తెలుగు మనం మాట్లాడే గర్వపడాలి. తమిళం లోపల తమిళనాడు పోతే మొత్తం ఎక్కడ వస్తే తమిళమే ఉంటుంది, ఇంగ్లీషే ఉంటుంది. తెలుగు అసలు వాళ్ళ తమిళ భాష అంటే వాళ్ళు గొప్పది, వాళ్ళు వదులుకోరు. తమిళం అంటే వాళ్ళకి అంత ప్రేమ. మనకే తెలుగు అంటే మనము నామోషి ఫీల్ అవుతున్నాం. అట్లా ఫీల్ అవసరం పని లేదు. మీరు తెలుగు చక్కగా మాట్లాడుకోవచ్చు. అదేవిధంగా మన యొక్క వ్యవహారిక భాషను వీళ్ళు కవి ఆ కవి మన యొక్క తెలంగాణ యాస మాట్లాడాలి. కేసీఆర్ మాట్లాడతారు కదా, తెలంగాణ యాస మాట్లాడి సిగ్గుపడద్దు మనము అని ఆ విధంగా పోరాడిన కవి. అతని యొక్క జన్మదినం ఈరోజు మంచిగా అనుకోండి. చక్కగా తెలుగు మాట్లాడుతున్నారు పిల్లలు, నేర్చుకుంటున్నారు. నేర్చుకోండి, చక్కని గురువులు మనకు ఉన్నారు. అందరికీ తెలుగు వచ్చు. మా అందరికీ తెలుగు దుస్థితి కారాదు. మీకు తెలుగు అనేది మీకు తెగుల్లాగా సోకింది. సోకకుండా మనం కష్టపడదాం. నెక్స్ట్ ఇయర్ వరకు ఇంకొక 3 నెలల్లో తెలుగు కంప్లీట్ చేసుకోవాలి. ఏదంటే చదవాలి, పేపర్ గడగడ చదవాలి. ఏమున్నాయి అక్షరాలు, తర్వాత గుణితాలు, ఒత్తులు వస్తే అయిపోతుంది. ఒక పిల్లవాడి ఇంకో పక్క పిల్లవాడికి దోహదపడాలి. లైబ్రరీ వెళ్ళాలి, లైబ్రరీ పుస్తకాలు చదవాలి. మనకి ఇది స్ట్రెంత్ ఎక్కువ ఉంది కాబట్టి అధికారులు వస్తే కంపల్సరీ మనకు వస్తారు. ఫస్ట్ స్ట్రెంత్ బాగుందట, ప్రోగ్రామ్స్ బాగా అవుతుంది చెప్పి కలెక్టర్ రావచ్చు. కాబట్టి అప్పుడు మేము చదివిస్తారు అన్నీ. పేపర్ చదవండి, న్యూస్ పేపర్ వేస్తున్నాం. కాబట్టి మీరు పికప్ కానీ రెడీ చేసుకోండి తెలుగు మాట్లాడడానికి. ఆ విధంగా మనము ముందు అని తెలియజేస్తూ పిల్లలు యాంకరింగ్ చక్కగా ఇస్తారు తెలుగు లోపల కూడా. కాబట్టి వాళ్ళ కోసం చప్పట్లు కొట్టి ముందుకు. థ్యాంక్ యూ సార్. శ్రీ ఎం రమేష్ సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ శుభ మధ్యాహ్నం. సభాధ్యక్షులు మన పాఠశాల హెచ్ఎం గారికి, నాతోటి ఉపాధ్యాయులకు మరియు ప్రియమైనటువంటి విద్యార్థులకు తెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఒక విషయం చెప్పుకోవాలి ఈ సందర్భంగా. తెలుగు భాష గొప్పదనాన్ని, తెలుగు భాష యొక్క విశిష్టతను మన తెలుగు భాషోపాధ్యాయులు శ్రీ మాస్ రాజేంద్ర గారు తన భాషా నైపుణ్యంతో చక్కగా వివరించడం జరిగినది. కళ్యాణ్ మేడం అన్నట్లుగా తెలుగు సార్కు ప్రతి దానిలో ప్రావీణ్యం ఉన్నది.
ఇందు లేడు అందు గలడన్న సందేహంబు వలదు వెతికిన ఎందందు వెతికిన అందందు గలడు అనేటువంటి ఈ యొక్క పద్యము ఆయనకు వర్తిస్తారని చెప్పి సభాముఖంగా గర్వంగా చెప్పదలుచుకున్నారు. కంప్యూటర్ అయితేనేమి, యూడైసీన్ అయితేనేమి, వెనకబడినటువంటి పిల్లలు డ్రాప్ బాక్స్లో ఉన్నటువంటి పిల్లలను మన పాఠశాల యూడైసీలకు తీసుకొచ్చేటటువంటి పనిలో అయితేనేమి, మన పాఠశాల ప్రధానోపాధ్యాయులకు దండలో దారంలా వండుకుంటూ ఎంతో మందిని, ముఖ్యంగా కళ్యాణ్ మేడం అన్నట్టు మన 10th క్లాస్ స్పందన వాస్తవానికి 8th క్లాస్లో కొన్ని రోజులు మన పాఠశాలకు విచ్చేయడం జరిగింది. కొన్ని రోజులు, 1-2 రోజులు, వీలైనంత వరకు ఏళ్ళ మీద లెక్క పెట్టచ్చు. అన్ని రోజులు మాత్రమే పాఠశాలకు వచ్చి ఆ తర్వాత పాఠశాలకు రాని కారణంగా ఆమె ఈ మధ్యలో నేను 10th క్లాస్ చదువుకుంటా అని చెప్పి తనంతటా తాను రియలైజ్ అయ్యి వాళ్ళ అమ్మ నాన్న నాకు ఫోన్ చేసి ఆ అమ్మాయి యొక్క నేపథ్యం నాతో షేర్ చేసుకున్నటువంటి కొన్ని, అమ్మాయి చాలా సెన్సిటివ్, ఆమె అందరిలో కలవకుండా ఉంటుంది, పక్కింటి వాళ్ళ దగ్గర కూడా వెళ్ళకుంటుంటుంది, బడికి వెళ్ళమని చాలాసార్లు చెప్పినప్పుడు కూడా అమ్మాయి వెళ్ళలేదు. ఇప్పుడు తనంతటా నేను బడికి వెళ్తా, నాతోటి విద్యార్థులు 10వ తరగతిలో చదువుతున్నారు, నేను కూడా 10వ తరగతి చదువుకుంటా అమ్మ, నేను పాఠశాలకు వెళ్తానని చెప్పి అనగానే వాళ్ళ అమ్మ నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మన పాఠశాలను సందర్శించి అమ్మాయిని 10th క్లాస్లో కూర్చోబెట్టి వెళ్ళారు. మేము కూడా సంతోషంగా ఫీల్ అయినాం. మాకు ఒక సంఖ్య పెరిగింది. 10వ తరగతిలో ఒక నూతన విద్యార్థి ప్రవేశం జరిగింది కాబట్టి మాకు చక్కగా మంచిగా అనిపించింది. ఇది ఎంతో కాలం లేదు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, వారం రోజులు గడిచిన తదుపరి మన పాఠశాల హెచ్ఎం గారు, అమ్మ నువ్వు 8th క్లాస్లో చదివినావు కాబట్టి 8th నుంచి 9th ప్రమోట్ చేసినావు, 9th క్లాస్లో నేను కూర్చోవాలమ్మా, 10th నువ్వు ఎలిజిబిలిటీ కాదు అని చెప్పి సారు అనడం జరిగింది. అమ్మాయి కూడా నాతో చాలాసార్లు చెప్పింది. సరే, వాస్తవానికి మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు అక్కడ డిఓ దగ్గరికి వెళ్ళడం, ఇక్కడ ఉన్నటువంటి సమస్యను అక్కడ చెప్పడం, వాళ్ళు మా వల్ల కాదని చెప్పడం జరిగింది. ఇది ఏది ఏమైనా కూడా అమ్మాయిని 9th క్లాస్లో కూర్చోవాలంటే ఎవరికైనా మనకు మంచిగా అనిపించదు. మనకంటే చిన్న వాళ్ళతో కూర్చోవడం, వాళ్ళతో కలిసి చదువుకోవడం అంటే ఎవరికైనా కూడా తల తీసేసినట్టుగా అనిపిస్తుంది. కాబట్టి అమ్మాయి పాఠశాలకు రాకపోవచ్చారని చెప్పి కూడా వాళ్ళ తల్లిదండ్రులు బాగా వాళ్ళ యొక్క మనోవేదనను గెలిపించిన సందర్భంలో కళ్యాణ్ మేడం, నేను, పెద్ద సార్ మీరు ఏం చేస్తారో, ఎలా చేస్తారో, తమ్ముడు రాజేందర్కు అన్ని విషయాల్లో ప్రావీణ్యం ఉన్నది, ఆయన చేయగలడు, 1 రోజు 2 రోజులు మనం ఓడించినా పర్లేదు, పాఠశాలకు రాకపోయినా పర్లేదు, సార్ని మనం ఏదో రకంగా అమ్మాయిని 10వ తరగతిలో ఉండేలాగా చేయాలి, అవసరమైతే ఎక్కడి డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ హైదరాబాద్లో ఉంటుంది, అక్కడికి వెళ్ళేది కూడా కరెక్షన్ చేసుకోవాలని చెప్పి అన్నప్పుడు సవాలుగా తీసుకొని ఆ పనిని చక్కదిద్దినటువంటి ఆ గొప్పతనం మన తమ్ముడు రాజేంద్ర. అలాగే అమ్మాయి నైమిష అమ్మాయి తెలుగు సార్ దగ్గరికి వెళ్ళి తన గోడంతా వెలిపించుకొని ఏడ్చిందట కూడా. స్పందన ఏడవలేదు కానీ మదన పడ్డది, అమ్మతోని చెప్పుకున్నది. కానీ తెలుగు తల్లిలాగా భావించి మనం ఎవరు రాజేంద్ర సార్ దగ్గరికి వెళ్ళి ఆ వేడుకోవడం వల్ల ఆయన ఆ అమ్మాయి కూడా 8th క్లాస్లో ఉండడం, 8th క్లాస్ అమ్మాయి కూడా 8th క్లాస్లో ఉండేటట్టు చేసిండు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఒకటి తెలుగు సార్లా గమనించవచ్చు, ఏముంటుంది, లో కాస్ట్ మెటీరియల్తో ఎవరైతే ఎక్స్పీరియన్స్ ప్రెజెంటేట్ చేస్తారో వాళ్ళకే అవార్డ్స్ వస్తాయి. అలాగనే ఏం చేస్తాడు, టాక్లెస్ వర్క్ మోర్. తెలుగు భాషా దినోత్సవం కాబట్టి తెలుగులో దాన్ని ట్రాన్స్లేట్ చేసి పిల్లలు ఏమైనా చెప్పగలుగుతారా? టాక్లెస్ వర్క్ మోర్ అంటే ఏంటి? టాక్లెస్ వర్క్ మోర్. మనం ఇంగ్లీష్లోనే చదువుతున్నాం, ఇంగ్లీష్లో కూడా తెలుగులో చెప్పాలి. అమ్మా కదరా, తక్కువ మాట్లాడి ఎక్కువ పని చేసేటటువంటి గొప్ప వ్యక్తి అంటే మనం తెలుగు సార్. ఓకే, ఇక సార్ ఎక్కువ చెప్తే ఏదో మనం సార్ని ఎత్తినట్టయితే ఎత్తాల్సిన అవసరం లేదు, తన బాధ్యతను తను నిర్వర్తించాల్సిందే. ఓకేనా?
పొంగిపోకు తమ్ముడు, ఇది నీకు బాధ్యత. ఇంకొకటి మనకు పెద్ద సార్ ఒక వరం ఇచ్చాడు. ఇన్ని రోజులు కంప్యూటర్ అంటేనే కంప్యూటర్ అంటే రాజేంద్ర సార్, రాజేంద్ర అంటే కంప్యూటర్. అలా కాకుండా కంప్యూటర్ దగ్గరనే ఉండడం వల్ల తెలుగు భాషకు దూరం అవుతున్నారు చాలా విద్యార్థులు. మన కొరకు వచ్చినటువంటి మన దగ్గరనే ఉండాలి. మన 7th అయితేంది, 6th అయితేంది, అన్ని క్లాసులకు తన యొక్క పఠన నైపుణ్యాన్ని, తెలుగు భాష పరిజ్ఞానాన్ని మీకు అందరికీ పాల సముద్రం లాగా పంచి పెట్టాలని ఈ సభా వేదిక నుంచి కోరుతున్నాం. ఖచ్చితంగా చేయాలి తమ్ముడు. ఎందుకంటే పంచుతే పెరిగేది ఒకటే, పంచుతే పెరుగుతుంది ఏంటిది? చదువు. పంచుతే తగ్గేది ధనము ధాన్యం. కానీ పంచుకుంటే పెరిగేది మన పరిజ్ఞానం, భాషా పరిజ్ఞానం. ఇంత శక్తి సామర్థ్యాలు నీలోనే ఉంటే సరిపోదు. వీళ్ళందరికీ కూడా నీ భాషా నైపుణ్యాన్ని ఖచ్చితంగా చెప్పాలి. ఖచ్చితంగా చెప్తామని ఆశిస్తున్నాం. ముఖ్యంగా కాళోజీ నారాయణరావు గారి గురించి కొంచెం మాట్లాడదాం. ఎందుకంటే మన వరంగల్ ప్రాంతం వాడు, మనవాడు, తెలంగాణ భాష ఆశ తన శ్వాసగా భావించినటువంటి మన కాళోజీ నారాయణరావు గారి గురించి మాట్లాడుకోవడం తెలుగు గురించి మీరన్నట్టు ఎంతోమంది సారి దేశ భాషలందు తెలుగు లెస్స అని చాటినటువంటి మహా గొప్ప రాజు ఆయన ఎవరో చెప్తూ శ్రీకృష్ణదేవరాయలు. ఆయన దగ్గర అష్ట దిగ్గజులు ఉండే 8 మంది కవులు కళాకారులు ఉండేది. కవులు కళాకారులు తెలుగు భాష యొక్క ఔన్నత్యాన్ని, తన గొప్పతనాన్ని చాలా బాగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. రాను రాను తెలుగు యొక్క వాడకం, తెలుగు మాట్లాడడం చాలా తగ్గిపోయింది. అది ఎందుకంటే పరభాష వ్యామోహం ఎక్కువైంది. ఈ పరభాష వ్యామోహం ఎక్కువ కావడం వల్ల మన భాష, మన తల్లి భాష మరుగున పడుతున్నది. ఈ మరుగున పడుతున్నటువంటి మన భాష, మన తల్లి భాషను మనం గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. పరభాష నేర్చుకో, అంత మాత్రం చేత నీ భాషను నీ కాళ్ళ కింద తొక్కి పట్టకు అని చెప్పి ఒక సందర్భంలో ఎవరో రాష్ట్రించారు. మాతృభాష రానివాడు మాతృమూర్తిని అవమానపరిచినట్టే. మాతృభాష రానివాడు మాతృమూర్తిని అవమానపరిచినట్టయితే వాని మనిషి ఎలా ఉంటారు అన్నారు కదా. అమ్మ కడుపులో పుట్టి అమ్మ పాలు తాగి అమ్మనే తన్నడము ఎంతవరకు సమంజసం? అమ్మ ద్వారా తెలుసుకున్నటువంటి పదాలు, పక్క వాళ్ళతో నేర్చుకున్నటువంటి పదాలను పలకపోవడం అనేది చాలా మంచిది కాదు. ఓకే, ఆయన ఏమంటాడంటే తెలంగాణ కోసం, తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవం కోసం ఆయన తన మదిలో ఎంతో మదన పడుతూ ఉండేవాడు. కాబట్టి ఆ మదన పడుతున్నటువంటి తన భావజాలాన్ని తన కలము నుండి ఒక బుల్లెట్ లాగా దూసుకు వెళ్ళడం జరిగింది. చాలా పదాలను తెలుగులో చాలా తెలివిగా, చాలా చిన్న చిన్న పదాలతో చాలా పెద్ద పెద్ద భావాలను పలికించేటటువంటి గొప్ప వ్యక్తి మన కాళోజీ నారాయణరావు గారు. మరి ఆయన ఎప్పుడు ఎక్కడ చేపించారు? ఎవరైనా చెప్తారా? కాళోజీ నారాయణరావు గారు ఎక్కడ పుట్టాడు, ఏ సంవత్సరంలో పుట్టాడు? మీకు అందరికీ తెలుసు, అందుకే చెప్పండి. సెప్టెంబర్ 9. ఇవాళ ఏ డేట్ రా? సెప్టెంబర్ 9. సంవత్సరం 1914. క్లాప్స్ కొట్టండి వాడికి. ఏ రాష్ట్రంలో పుట్టిండు? వెరీ గుడ్. కర్ణాటక రాష్ట్రంలో పుట్టిండు. ఓకే, కర్ణాటక రాష్ట్రంలో పుట్టిండు. వాళ్ళ నాన్నది ఏ రాష్ట్రం? మహారాష్ట్ర. ఇన్ జనరల్ గా మహారాష్ట్రలో వాళ్ళ తండ్రి పుట్టిండు కాబట్టి మహారాష్ట్ర జన్మస్థలం కావాలి. కానీ కర్ణాటక అయినటువంటి తన తల్లి ఉన్న చోటు తన జన్మస్థలంగా రావడం జరిగింది. ఎందుకని అలా వచ్చింది? ఎందుకు? నాన్నదేమో మహారాష్ట్ర, అమ్మదేమో కర్ణాటక. కర్ణాటకలో ఎట్లా పుడతారు చెప్పండి? జనరల్ గా మొదటి కాన్పు అన్నాను, అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ పుడతామా లేదా? అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ పుడతామా లేదా? అరే నిజమా కాదా? అమ్మమ్మ ఫస్ట్ పురుడు పోసుకునేది ఎక్కడ? అమ్మమ్మ వాళ్ళ దగ్గర. అవునా కదా? ఈయన కూడా వాళ్ళ అమ్మమ్మ దగ్గరనే పురుడు పోసుకున్నాడు. 1914 సెప్టెంబర్ 9 ఆయన రంగారావు అది రమాబాయి పుణ్య దంపతుల కుమారుడుగా, రెండవ కుమారుడుగా జన్మించడం జరిగింది. తన మొదటి కుమారుడు పెద్ద కాళోజీ,
ఓకే, అలా పెద్ద తెలుగు ప్రభుత్వ కవి అన్నాడు, చాలా గొప్ప కవి. ఈయన మహారాష్ట్రలో పుట్టిండు కాబట్టి ఈయనకు ఏమొస్తుంది, మరాఠీ వస్తుంది, ఉర్దూ వస్తుంది, తెలుగు కూడా వస్తుంది. 4 భాషలు వస్తాయి బిడ్డ, 4 భాషలు. చతుర్థ భాష ప్రవీణుడు అని కూడా తను చెప్తారు కాళోజీ నారాయణరావు. ఇంకోటి ఆయన ఏమంటాడంటే, ప్రాంతీయేతరులు మమ్మల్ని దోచుకుంటే రాష్ట్ర పొలిమేరల వరకు దాన్ని తరిమిద్దాం, మన ప్రాంతం వాడే మనలను దోచేస్తే ప్రాణాలతో మట్టి గర్పిస్తామని చెప్పి అతను తన యొక్క కథలతో కవితలతో చాలా మంది జనాలను ఉత్తేజపరిచిండు. ఇలా చెప్పుకుంటూ పోవడం నాకు కాస్త తెలిసి మీతో షేర్ చేసుకున్నా తప్ప తెలుగు భాష పరిజ్ఞానం అంతా తెలుగు భాష వాళ్ళకే తెలుస్తుంది. ఓకే, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రధాన ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. శ్రీమతి టి కళ్యాణి మేడం గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షులు హెచ్ఎం సార్ గారు, తర్వాత నాతోటి ఉపాధ్యాయులు నమస్కారాలు, విద్యార్థులకు నా ఆశీస్సులు. ఈరోజు మనము తెలంగాణ భాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. కాళోజీ నారాయణరావు గారి జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం మనకు ఈరోజు తెలంగాణ భాషా దినోత్సవాన్ని జరుపుకోవాల్సిందిగా ఆదేశించడం జరిగింది. అప్పటి నుంచి మనం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 9కి తెలంగాణ భాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. సో ఆ రోజు తెలుగు మాస్టర్ని సన్మానించుకోవడం అనేది మనకు మామూలుగా ఒక ఆనవాయితీగా రావడం జరుగుతుంది. అయితే వచ్చిన కొత్తలో ఒకసారి మనం గ్రాండ్గా చేసాము, కానీ తర్వాత అనివార్య కారణాల వల్ల సార్లు ప్రమోషన్ మీద వెళ్ళడం వల్ల కొంచెం మరుగున పడిపోయిందిరా. మళ్ళీ ఈ సంవత్సరం నుంచి మనం అన్ని డేస్ అంటే తెలుగు దినోత్సవం, హిందీ దివస్, తర్వాత మ్యాథ్స్ డే, తర్వాత సైన్స్ డే అన్నీ కూడా మనం పర్ఫెక్ట్గా జరుపుకుందాం. సో అది జరుపుకోవాలంటే టీచర్స్ కోఆపరేషన్తో పాటు మీ స్టూడెంట్ కోఆపరేషన్ కూడా ఉండాలి. సో ఇది మళ్ళీ మనకు ఈ సంవత్సరంలో జరుపుకునే ఫస్ట్ కాబట్టి నేను చెప్తున్నాను. సో ఈరోజు మనం ముఖ్యంగా కాళోజీ నారాయణరావు గురించి, ఆయన ప్రజా కవిరా, ఆయన పెన్ను, ఆయన కలంతో కళాన్ని యూజ్ చేసి చాలా పదునైన మాటలు మాట్లాడేవారు. తెలంగాణ యాస గురించి ఎక్కువగా ఆయన చెప్పేవారు. తెలంగాణ ఉద్యమంలో కూడా కీలక పాత్ర, ఆయన స్వాతంత్ర సమరయోధుడు, ఎట్ ద సేమ్ టైం తెలంగాణ గురించి, తెలంగాణ హక్కుల గురించి పోరాటం చేసిన గొప్ప కవి. ఆయన ఒక తెలంగాణలోనే కాకుండా హిందీ, ఉర్దూ, కన్నడ, మరాఠీలలో కూడా చాలా రాశారు. ఆయన ఒక నినాదము, ఇందాక నేను గూగుల్లో చూశాను, పుట్టుక నీది, చావు నీది, బ్రతుకంతా దేశానిది అనే నినాదాన్ని గల మీద చెప్పడం జరిగింది. ఈ నినాదంతో ఆయన ప్రతి ఒక్కరిని ఉత్తేజపరిచింది. అంటే కొంతమందికి దేనికి అన్నిటికంటే ఎక్కువ పవర్ పెన్నుకు ఉంటుంది, గన్ను కంటే కూడా పవర్ ఎక్కువ ఉంటుంది. గన్నుతోటి పేలిస్తే ఒకటేసారి చనిపోతాం, కానీ పెన్నుతోటి మనం రాసిన రాత ఎప్పటికీ గుర్తుంటుంది. ప్రతిసారి ఆయన ఇవన్నీ కాళోజీ గారు రాసినవి అనేది మనకు గుర్తుంటాయి. నాకు ఎక్కువ కాళోజీ గురించి తెలియదురా, అందుకే నేను ఎక్కువ మాట్లాడట్లేదు. సో ఒక చిన్న పాట. కాబట్టి నేను సార్లు కోరికను ఫుల్ఫిల్ చేయడానికి, తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పదనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లిదండ్రి నేర్పినట్టి మాతృభాష తెలుగు మరచిపోతే వాళ్ళ తెలుగు మరచినట్టుగా, ఇది మరువబోతుగా. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పదనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. అమ్మా అన్న పిలుపులోన అనురాగం కనిస్తుంది, నాన్న పదములోన అభిమానం తెలుస్తుంది, మమ్మీ డాడీలోన ఆ మాధుర్యం ఎక్కడుంది, మామా అన్న మాట మనసు లోతుల్లో నిలుస్తుంది, అత్త అంటే చాలు మనకు ఆదరణే లభిస్తుంది, అంటి అంగుల్లోన ఆ ఆప్యాయత ఎక్కడుంది.
సంపాదించు, పరభాష జ్ఞానాన్ని సంపాదించు. కానీ ఈ భాషలోనే నువ్వు సంభాషించు. నీ తండ్రి నేర్పినట్టి మాతృభాష తెలుగు మాట్లాడి నువ్వు వాళ్ళ రుణం తీర్చగా, కొంత రుణం తీర్చగా. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పదనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లిదండ్రి నేర్పినట్టి మాతృభాషగా తెలుగు మరచిపోతే వాళ్ళను మరచినట్టుగా, ఇది మరువబోతుగా. నాకు ఈ రాగం రాదా కానీ అనుకోకుండా వాడాల్సి వచ్చింది. ఏమనుకోవద్దు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అనండి. రాగం అదే కానీ మేడం వెళ్ళకుండా అదే రాగంలో ప్రవేశించి అదే రాగంలో పూర్తి చేస్తుంది. థ్యాంక్ యూ. శ్రీ టి సురేష్ సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. तेलुगु हिंदी दो भाषा जोड़ने वाले हैं, जोड़ना नहीं, एक ही भाषा है. అర్థమైందా? తెలుగు హిందీ జోడన వాళ్ళు అందరిని ఒక దగ్గర కలిపేటువంటి ఐకమత్యం ఉంచి. ఓకే సార్. సభాధ్యక్షుడు వస్తున్నటువంటి మన ప్రియతమ నర్సర్ గారు మరియు నా తోటి ఉపాధ్యాయులకు నమస్కారం సార్. అండ్ మై చిల్డ్రన్స్ బేసిక్స్. ముఖ్యంగా మన తెలుగు భాషా ఉపాధ్యాయులు రాజేశ్వర గారికి తెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు మనం శ్రీ కాళోజీ గారి జయంతి సందర్భంగా ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. అందరూ కూడా ఇప్పుడు నేను చెప్పే విషయాలు ఏమి అన్నీ అందరు సార్ చెప్పారు, మేడం చెప్పారు. ఓకే ఓకే. ఒక సిరా చుక్క 1,00,000 మెదళ్లకు కదలిక. మీకు 1,00,000 సిరా చుక్కలు వేసినా కొంచెం కదులుతలేదు. కాళోజీ గారు ఎప్పుడు జన్మించాలని నాకు సార్ అడిగారు. ఒకేనే ఉన్నది కదా మనకు. ఈ ఫోటో మీద ఆలోచిస్తున్నారు. అందుకే కొంచెం మైండ్కి వర్క్ పెట్టండి. ఇక్కడ మనకి ఇక్కడ ఉంది ఫోటో మీద ఉందా లేదా? ఆయన జన్మించింది, మరణించింది. సో పిల్లలు అబ్జర్వేషన్ చాలా అవసరం. కొన్ని వర్డ్స్ల నుంచి మనం క్వశ్చన్స్ అడుగుతున్నాడు, అబ్జర్వేషన్ ఉండాలి. సారు లెసన్ చెప్పినప్పుడు ఒకసారి మన స్టాఫ్లో ఉన్నాం. 10th ఒక 18 రాగం తీస్తుంటే అద్భుతం అనిపించింది. అన్ని సైలెన్స్ కూడా వినుకుంటూ కూర్చున్నాం. తెలుసా అంటే ఎంత చక్కగా రమేష్ అని చెప్పిన అన్న విను విను అని చెప్పేసి చెప్పిన మననేనా అని. అంటే సార్ కనుక కొంచెం వర్క్ ఉంటే అప్పుడప్పుడు క్లాస్ కాస్త మాత్రం కంప్లీట్గా డివోటింగ్గా మీకు ఎంత చక్కగా చెప్తారు తెలుసు. తెలుగు భాష గొప్పతనం మనకు అది ఎంత నెలరా మనకు చైనా కొద్ది ఒక్క వర్డ్స్తో నెరవచ్చు. ఆకలితో ఉన్నాడు, ఆహారం ఎంత బాగుందో, ఆహారం భోజనం. అదే ఒక స్త్రీ చూస్తే ఆ హారం ఎంత బాగుందో, హారం అంటే తెలుసాగా నగ. ఆహా అదే కనుక ఆహా రమ్మ ఎంత బాగుందో. ఒక ఆహారంలో 3 వాక్యాలు ఎంత చక్కగా వచ్చినా అది తెలుగు ఉన్నటువంటి గొప్పతనం. మన తెలుగుతోటి ఎన్నో కవిత్వాలు, ఎన్నో సామెతలు చెప్పవచ్చు, చేయవచ్చు. మీరు కూడా అలాంటి కవిత్వాలు, పద్యాలు బాబు బాబు కవిరాజా సో ప్రతి భాష అందుబాటు, ముఖ్యంగా తెలుగు అందుబాటు ఉంటే మిగతా భాషలు అన్నింటిలో సులభంగా మీరు అన్ని సబ్జెక్టులో కూడా చక్కటి స్కోర్ సాధించవచ్చు. కొన్ని ప్రాక్టీస్ చేయాలి, చదవాలి, పేపర్లో కూడా మనకు వస్తుంటాయి.
లక్ష భక్ష్యములు తిన్న లక్ష్మయ్యకు ఒక భక్ష్యం తినుట ఓ లక్ష్యమా. ఆ లక్షణ పదంలో ఎంత చక్కగా ఉంటుంది, మనకు వచ్చిన పదం వస్తుంది కదా. లక్ష భక్ష్యములు తిన్న లక్ష్మయ్యకు ఒక భక్ష్యము తినుట ఓ లక్ష్యమా. ఇలాంటి మీరు లక్ష భక్ష్యములు తిన్న లక్ష్మయ్యకు ఒక భక్ష్యం తింటే ఓ లక్ష్యమా. ఇలా తెలుగులో ఎంతో అద్భుతమైనటువంటి ఎంతో కళాకారాలు ఉన్నాయి. ఎన్ని సార్ మీ రాజేంద్ర సార్ నుంచి ముందు మీ ఇలాంటి కళాకృతులు ఎన్నో వింటాం, చూస్తాం, నేర్పుతారని ఆశిస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. శ్రీ ఎం రాంబాబు సార్ గారు మాట్లాడవలసింది. వేదిక అలంకరించినటువంటి ప్రధాన ఉపాధ్యాయులు గారికి, నా తోటి ఉపాధ్యాయులకు, విద్యార్థులకు తెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలు. స్పెషల్గా తెలుగు టీచర్ గారికి తెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలు. కాళోజీ గారిని మనం అందరం కూడా ప్రజా కవి అంటారు అన్నమాట. ఈయన తెలంగాణ ఉద్యమకారుడే కాకుండా స్వాతంత్ర సమరయోధుడు. ఈయన చేసిన సేవలకు గాను 1992లో దేశంలో 2వ అత్యున్నత పురస్కారమైనటువంటి పద్మవిభూషణ్ అనే పురస్కారం కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వరంగల్లో హెల్త్ యూనివర్సిటీ ఈయన పేరు మీదే నిర్మించడం జరిగింది. సార్ మీ ఒక పద్యం అదే వర్ష పాడేది కాదు, పద్యం అదే తల్లి గర్భం నుండి కనపు తేడెవ్వడు వెళ్ళిపోయిన నాడు వెంటరాదు లక్షాధికారైన లవణమన్నమే కాని వెలుగు బంగారం నింగబోడు వితమార్చన చేసి రవిగొట్టు కాని కూడబెట్టిన సొమ్ము కుడవబోడు పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మములే కదాచి తుదటి దొంగలకి త్వరలగవునో తేనె చుట్టియదా తెరువలకు భూషణ వికాస సిధర్మ పురనివాస సంహార కలసింగం ఇది భావం ఏంటంటే ఒకసారి తల్లి గర్భము నుండి ధనము తేడవాడు. పుట్టినప్పుడు ఏ ఒక్కరు కూడా ధనం తీసుకురాలేదు, వెళ్ళిపోయినప్పుడు వెంటరాదు. మనం చనిపోయిన తర్వాత మనం సంపాదించిన డబ్బు కూడా మన వెనక రాదన్నమాట. లక్షాధికారైన లవణం అన్నము కానీ ఎన్ని కోట్లు సంపాదించినా అన్నమే తింటాం ఎవరైనా సరే. మెరుగు బంగారం ఇంగబోడు, బంగారమే తింటామా? ఎంత లక్షాధికారైనా అన్నమే తింటాం. ఇంత మార్చన చేసి విర్రవీగుడు కానీ ధనము సంపాదించి మనం విర్రవీగడం తప్పించి కూడబెట్టిన సొమ్ము కుడవబోడు. ఇప్పుడు తేనె మనకు ఎలా వస్తుంది? తేనెటీగా పువ్వు ఉంచి ఒక దగ్గర సేకరిస్తే ఒక తెరువలు అనేవాడు గన్నతో పేల్చి ఆ తేనెని తీసుకురావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. తెలుగు సార్ లాగా చక్కగా బోధించినందుకు టైం దొరికినప్పుడు 6th క్లాస్ 7th క్లాస్ కానీ కొన్ని పద్యాలు ఉంటాయి. ఆ పద్యభాగం పూర్తి చేసిందిగా కోరుతున్నాం. సార్ సహాయపడదాం పడినప్పుడు మీరు కొన్ని పద్యభాగం పూర్తి చేయండి. పూర్తి చేస్తే సార్ కొంచెం సహాయకారిగా ఉంటుంది. చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. శ్రీ బి సునీల్ కుమార్ సార్ గారు మాట్లాడవలసింది. మాటలతో పాటు సార్ పాట కూడా వాడారు. గుర్తించండి ఒకసారి పాట పాడేవాళ్ళు పిల్లలు. గతంలో ఎవరు పాడేవాళ్ళు? నేను రాకముందు కళ్యాణ్ మేడం. గౌరవనీయులైనటువంటి వేదికను అలంకరించిన
మన రాయపర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ ఎన్ వేణుగోపాల స్వామి గారికి మరియు మన పాఠశాలలో తెలుగుని బోధిస్తున్నటువంటి తెలుగు పాండిత్యులు అనొచ్చు, ఇంకా రాజేందర్ సార్ గారిని ఇంకా వివిధ రకాలుగా పిలవచ్చు. అవన్నీ మిగతా సార్ వాళ్ళు క్లుప్తంగా చెప్పిండ్రు. మరియు ఇన్ఛార్జ్ ఉప ప్రధానోపాధ్యాయులు గారు రమేష్ సార్ గారికి మరియు ద్వితీయ ఉప ప్రధానోపాధ్యాయులు కళ్యాణి మేడం గారికి మరియు నా తోటి ఉపాధ్యాయులందరికీ నమస్కారం. పిల్లలందరికీ ఆశీస్సులు. ముఖ్యంగా తెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనం నిజంగా ఈ వేదిక జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందిరా. ఇలాంటి కార్యక్రమాలు చాలా జరుపుకోవాలి. ఎందుకంటే మన తెలంగాణ భాష అనేది అంతరించిపోతుంది అని అనుకుంటాను, కానీ అంతరించిపోవట్లేదు, బాగా ఎదుగుతుంది. ఈ రోజులలో ఏ ఫంక్షన్ చూసినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఫోక్ సాంగ్స్ వస్తున్నాయి. ఫోక్ సాంగ్స్ మొత్తం తెలంగాణ భాషనే. తెలంగాణ భాష భారతదేశం మొత్తం ఉర్రూతలుగుతుంది. అవునా కాదా? వాస్తవం. తెలంగాణ ప్రతి ఫోక్ సాంగ్ తెలంగాణ భాషనే. రుద్రమదేవి సినిమాలో అల్లు అర్జున్ మాట్లాడతారు వచ్చి. రుద్రమదేవి సినిమా చూసినారా? అచ్చమైన తెలంగాణ భాష అది చాలా ఫేమస్ అయింది. అప్పుడు రుద్రమదేవి సినిమా వచ్చినప్పుడు డైలాగ్ చెప్తారా? ఓకే. రుద్రమదేవి కవి పేరు మన కాళోజీ నారాయణరావు గురించి కనుక చెప్పుకుంటే మన తెలంగాణ వాడిగా మనం చాలా చెప్పుకోవడానికి గర్వించదగ్గ వ్యక్తి. అతను ఓన్లీ తెలంగాణనే కాదు, స్వాతంత్రోద్యమంలో మన భారతదేశానికి స్వాతంత్రం రావడంలో చేసినటువంటి స్వాతంత్రోద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు. కేవలం 25 సంవత్సరంల ఏజ్ అప్పుడే అతను జైలు జీవితం కూడా అనుభవించాడు. 25 సంవత్సరాలకే జైలు కూడా వెళ్ళడం జరిగింది స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నందుకు భాగంగా. అదేవిధంగా నిజాం కాలంలో కూడా మనం మొన్నటి వరకు వినాయక చవితి కార్యక్రమాలు, వినాయక చవితి పూజలు చేసుకున్నాం. యాక్చువల్లీ బాల గంగాధర్ తిలక్ అనే అతను స్వాతంత్ర సమర యోధుడు. వినాయక చవితి పండుగలను ఇళ్లలో చేసుకునేవాడిని అంటే వెలుగులో తీసుకొచ్చి స్వాతంత్రోద్యమాన్ని ప్రజల్లో చైతన్యం చేయడానికి ఏ విధంగా చేసిండో మన తెలంగాణలో కాళోజీ నారాయణరావు గారు సేమ్ తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి మన వినాయక చవితి ఉత్సవాలని మన తెలంగాణలో ముఖ్యంగా బయటికి తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ అతను గొప్ప కవిగా అందరికీ సుపరిచితం. కాళోజీ నారాయణరావు గారు రాసినటువంటి నాగొడవ అనే కవితా సంపుటి చాలా ప్రాముఖ్యం చెందింది. నాగొడవ ఇది జీకే క్వశ్చన్ గా కూడా గుర్తుపెట్టుకోండి. కాళోజీ నారాయణరావు అనగానే నాగొడవ కవితా సంపుటి గుర్తు రావాలి. అది నా గొడవ అంటే నాకు సంబంధించిన, నా జీవితానికి సంబంధించిన గొడవ కాదు, నా ప్రజలందరి గొడవ. ఆ ప్రజల గొడవని నేను నా నాయకుల ముందుకి తీసుకెళ్తా. వాళ్ళ గురించి మాట్లాడినే, వాళ్ళ గురించి వాళ్ళ యొక్క సామాజిక అస్తిత్వాన్ని కాపాడడానికి దానిలో కూడా వివరించినటువంటి వాక్యాలు ఉంటాయి. అది నా గొడవ గురించి అతను వ్యాఖ్యానించేటప్పుడు ఇది నా గొడవ కాదు, నా ప్రజల గొడవ అని ముఖ్యంగా వ్యాఖ్యానిస్తాడు. నెక్స్ట్ పుట్టుక నీది, చావు నీది, బ్రతుకంతా దేశానికి అని మన సార్ కళ్యాణి మేడం గారు కానీ రమేష్ సార్ గారు కానీ చెప్పడం జరిగింది. వాస్తవానికి అది అతని నోట్లోకి వెళ్ళి వచ్చే ప్రతి ఆని ముత్యము కవితా సంపుటి లాగానే, కవిత లాగానే కనిపిస్తుంది.
స్వాతంత్ర సమర యోధుడు లోక్ నాయక్ అని పిలుచుకునేటువంటి జయప్రకాష్ నారాయణరావు గారు చనిపోయిన సందర్భంలో అతని దహన సంస్కారాలకి వెళ్ళిన సందర్భంలో ఈ వర్డ్ మన కాళోజీ నారాయణరావు గారు జయప్రకాష్ నారాయణను ఉద్దేశించి చెప్పడం జరిగింది. పుట్టుక నీది, చావు నీది, బ్రతుకంతా దేశాన్ని తప్పించినవు లోక నాయకుడు అని ఆ సందర్భంలో మన కాళోజీ నారాయణరావు గారు అంటారు. నెక్స్ట్, ఒకే ఒక్క సిరాచుక్క 1,00,000 మెదళ్లకు కదలిక అన్నాడు బైరన్ అనే అతను. ఒకే ఒక్క సిరాచుక్క 1,00,000 మెదళ్లకు కదలిక అన్నాడు బైరన్. అది నిజమేనా? మరి నేను ఉలకపోసినటువంటి సీసాల కొద్ది కాదు, పీపాల కొద్ది. నేను సిరాచుక్కలను సీసాల కొద్ది కాదు, పీపాల కొద్ది ఉలకపోసాను. ఏ ఒక్క మెదడు కూడా కదిలినట్టు లేదు అని చెప్పి, మొదట నా మెదడులో ఉండాలి కదలిక. ఎవరి వారి వ్యక్తి అంత గొప్ప వ్యక్తి అయినా కూడా ఫస్ట్ ఏమంటాడు, మొదట నా మెదడులో కదలిక రావాలి, తర్వాతనే ఇతరుల మెదడులో కదలిక తీసుకురాగలను అని తనకు తానుగా విమర్శించుకుంటాడు. ఎంత గొప్పవాడైనా కూడా తనకు తాను, తన లోపల ఉన్న తనకు తాను విమర్శించుకునే లక్షణం అందరికీ రాదు. అంత గొప్ప వ్యక్తి మన కాళోజీ నారాయణరావు గారు. నెక్స్ట్, అతను పద్మ విభూషణ్, మన భారతదేశంలో అత్యున్నత పురస్కారం భారతరత్న. భారతరత్న కంటే సెకండ్ పద్మ విభూషణ్. అంత గొప్ప పద్మ విభూషణ్ అవార్డు కూడా పొందడం జరిగింది. నెక్స్ట్, అతను ముఖ్యంగా కాళోజీ నారాయణరావు గురించి చెప్తే ఒకటేనా, తెలుగు భాష గురించి, తెలంగాణ భాష గురించి బాగా చెప్పడం జరుగుతుంది. అతను వ్యాఖ్యానించినటువంటి ఒక కవిత ఏంటంటే, అన్య భాషలు నేర్చి ఆంధ్రంబు రాదంటూ సకలించు ఆంధ్రుడా చావెందుకురా అంటాడు. నువ్వు అన్య భాషలు నేర్చుకో, నో ప్రాబ్లం. నువ్వు భారతదేశంలో వివిధ దేశాలకు ప్రయాణించి బతకడానికి అన్య భాషలు నేర్చుకో, తప్పేం లేదు. కానీ నీ పుట్టిన గడ్డ తెలంగాణ భాష, తెలుగు భాష, నీ కన్న తల్లిని ఏ విధంగా మర్చిపోతావురా? నువ్వు బతికెందుకురా, నువ్వు చావరా అని అంటాడు. అన్య భాషలు నేర్చి ఆంధ్రంబు రాదంట. ఆంధ్రంబు అంటే తెలంగాణ తెలుగు భాషరా, ఆంధ్రంబు అంటే వేరే అనుకోకండి, తెలుగు భాషనే, మన మాతృభాష. అన్య భాషలు నేర్చి ఆంధ్రంబు రాదంటూ సకలించు ఆంధ్రుడా చావెందుకురా అని అంటాడు. అది చాలా గొప్ప విషయం. మీరు అన్ని భాషల కంటే తెలుగే చాలా మధురమైన భాషరా. అది ఎంత ముచ్చటగా మనకు పలుకుతా అంటే అందులో అర్థాలు, వాక్యాలు సేమ్ ఉంటాయి, పదాలు సేమ్ ఉంటాయి, అక్షరాలు సేమ్ ఉంటాయి, కానీ అర్థాలు మారుతూ ఉంటాయి. అంత గొప్ప భాష ప్రపంచంలో ఏది రాదు, ఏది ఉండదు. ఆ తెలుగు భాషను నేర్చుకోవడం అసలు అన్నిటికంటే చులకనైన భాష. మంచిగా, ఈజీగా, వినసొంపుగా, అమృతం లాగా ఉంటుంది ఆ భాష. మనం కంపల్సరీ తెలుగు నేర్చుకోవాలి. తెలుగు చదవడం, రాయడం మీ అందరికీ రావాలి ఖచ్చితంగా. ఓకే, ఇంకా మనిషి గురించి ఎంత అద్భుతంగా వర్ణిస్తాడు అనంటే, మనిషి ఎంత మంచివాడు. మనిషిని మంచివాడు అంటాడు, చెడ్డవాడు అంటాడు, రెండు రకాలుగా అతను చెప్తాడు. మనిషి ఎంత మంచివాడు, చనిపోయిన వాడి చెడును వెనువెంటనే మరుస్తాడు. ఎవరైనా వ్యక్తి చనిపోతే అతని ఎంత చెడు పనులు చేసినా కూడా అవన్నీ మర్చిపోయి, నిజం వాస్తవానికి ఎవరు చనిపోయిన దగ్గర కూడా అబ్బా ఎంత మంచోడు రానే ముచ్చట్లే మాట్లాడుకుంటాం తప్ప వాడు అట్లానే వాడు ఏ ఒక్కరికి రాదు. 99% అంటే చనిపోయిన వ్యక్తి యొక్క చెడును మరుస్తాడు, మంచిని మాత్రమే తెలుస్తాడు. అదే మనిషి ఎంత చెడ్డవాడు అని మళ్ళీ మనిషిని చెడ్డవాడుగా కూడా పోలుస్తాడు. బతికున్నప్పుడు మాత్రం ఆ మనిషి యొక్క మంచిని మనిషి చెడునే మాత్రం గుర్తిస్తామని చెప్తాడు. అంటే రెండు విధాలుగా మనిషి యొక్క గొప్పతనాన్ని, చెడుని పోల్చి బాగా మంచి అర్థ విధంగా చెప్పే అంతటి చాతుర్యం మన కాళోజీ నారాయణరావు గారిది. ఇంకా మన తెలంగాణ ఉద్యమంలో, స్వాతంత్రోద్యమం తర్వాత తెలంగాణ ఉద్యమంలో కూడా ముఖ్య పాత్ర వహించినటువంటి మన కాళోజీ నారాయణరావు గారే. 1969వ సంవత్సరంలో మన తెలంగాణ తొలి ఉద్యమం స్టార్ట్ అవుతుంది. ఆ ఉద్యమంలో కూడా కవితలు రాసి, పాటలు రాసి తెలంగాణ స్టూడెంట్లకు, నిరుద్యోగులకు మా ఉద్యోగాలు మాకు కావాలి, మా చదువు మాకు అని ఉద్యమాన్ని ఉవ్వెత్తులా చేసినటువంటి తొలి వ్యక్తి కాళోజీ నారాయణరావు గారని చెప్పుకోవచ్చు. ఇంకా ఓకే, ఈ అవకాశం ఇచ్చినటువంటి
దయచేసి ఈ ఒక్కరు క్షమించగలరు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ మనకు సార్ యొక్క గొప్పతనం మనకు ఎప్పుడు తెలుస్తుందంటే మనము ఎక్స్కర్షన్ వెళ్ళాం. ఎక్స్కర్షన్ అంటే రాంప్ వెళ్ళినప్పుడు నేను సోషల్ టీచర్స్ రాంప్ చెప్తారు కదా అని నేను వాళ్ళు కూడా చెప్పాను నైట్ ప్రిపేర్ కానీ సోషల్ రాంప్ గురించి ఆ యొక్క శిల్పాలు చెప్పడానికి. సార్ చెప్పనే సార్ ఆల్రెడీ సార్ మైండ్లో ఉబెత్తున తరంగంలో వచ్చేసి మొత్తం ఆ శిల్పాల గురించి మనకు తెలియని సార్ ఎన్నో చెప్పారు.